నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రామచంద్రరావు వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఫైర్. దమ్ముంటే కేంద్ర నిధులు తీసుకురావాలని సవాల్. బాధితుల పరామర్శ పేరిట కేటీఆర్ నీచ రాజకీయాలు. ధర్మారంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ ఎమ్మెల్యే విజయరమణారావు. గతంలో కాళేశ్వరం నీళ్లు మెదక్ గజ్వెల్ కు మళ్లించారని ఆరోపణ. ఇక వార్తల్లోని వివరాలు. రాజకీయ ఉనికి కోసమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలని ఖండిస్తూ మీడియాకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. ఇంద్రమైన్లు కడతామంటే ఎన్నికల కోసమంటూ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎల్ నినోను జాతీయ విపత్తు కేంద్రంగా ప్రభుత్వం తీసుకోవాలి అన్నారు. చేతనైతే ఎల్ నినో విపత్తుకు నిధులు తేవాలని రామచంద్రరావుకు సవాల్ విసిరారు. ఏ సభలో సభ్యుడు కాకపోవడంతోనే ముందే రచ్చ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ప్రవేశపెట్టే క్యూర్ చట్టంపై బీజేపీ సభ్యులు చర్చించవచ్చని, పేదల ఇండ్లపై వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీకు చేతనైతే ఎల్ నినో ఏ విపత్తు అయితే రైతాంగాన్ని తెలంగాణ ప్రజానికానికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడ్డదో అదొక జాతీయ విపత్తుగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి నీకు చేతనైన నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయి తప్ప ఇక్కడ రాజకీయాల్లో నీ ఉనికిని కాపాడుకోవడానికి మాట్లాడే విధానం చూస్తే ప్రజలకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇందిరమ్మ ఇండ్లు కడతా అంటే ఎన్నికల కోసం అంటా ఉన్నావు. మీరేమో ఉద్యోగాలు ఇవ్వరు, మాట మీద నిలబడరు, రైతులకు వేధింపులకు గురి చేస్తారు, దేశవ్యాప్తంగా విద్యార్థులు హక్కును అడిగితే లాఠీచార్జీ చేస్తారు, నిరంకుశంగా పరిపాలిస్తారు. ఇంత అప్రజాస్వామికంగా నేను అనుకున్నా రామచంద్రరావు గారు ఒక విద్యార్థి రాజకీయాల నుంచి ఒక న్యాయవాదిగా నిన్నటి జరిగినటువంటి దేశవ్యాప్తంగా పార్లమెంటులో విద్యార్థులు దెబ్బలు తింటూ కూడా సత్యాగ్రహంగా దాడి చేయండి, కొట్టండి అని చెప్తున్నటువంటి సందర్భంలో వారికి సంఘీభావం ప్రకటించి గొప్పవాడైతారు అనుకున్నాం. కానీ తన ఉనికికి ఎక్కడ ప్రమాదం వస్తుందో అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో విమర్శ చేస్తా ఉండు. ఎక్కడ చట్టసభలో సభ్యత్వం లేక పాపం అతను భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులను లెక్కబెట్టని పరిస్థితుల్లో ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తా ఉండు. ఇది దురదృష్టకరం. ఇప్పటికైనా జాతీయ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నీకు చేతనైతే తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఎల్ నినో ఇబ్బందుల్లో కాపాడి కేంద్రం నుంచి జాతీయ విపత్తు కింద నిధులు తీసుకురావాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. కొండగట్టు బాధితులని పరామర్శించని కేటీఆర్ లక్షెట్టిపేట బాధితుల పరామర్శ పేరిట నీచ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మంత్రి పర్యటించారు. వివిధ అభివృద్ది పనుల శంకుస్థాపనలతో పాటు నూతన ప్రభుత్వ భవనాలను ప్రారంభించారు. ధర్మారం మండలంలోని పైడి చింతలపల్లి, రచ్చపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొని ఓటరు నమోదు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం నందిమేడారం గ్రామంలో నూతనంగా నిర్మించిన 2 ఇంద్రమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పాల్గొన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన 2 అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏనాడు పట్టించుకుని కేటీఆర్ రైతు సదస్సు పేరుతో మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతూ ఉంటే మాజీ మంత్రి కొప్పుల ఆటలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. నంది రిజర్వాయర్ ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు రావని, సిద్దిపేట దొరల ఇళ్లకు ఇక్కడి నీరు వెళ్తోందంటూ విమర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్డూరితో పాటు కాంగ్రెస్ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్లానాయక్, సర్పంచులు ఫోరం మండల అధ్యక్షులు రంజిత్, సర్పంచులు రాజయ్య, వీర్పాల్తో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇలా కేటీఆర్ పోతాండి ఎక్కడికో. మరి అప్పుడు ఏ రైతన్న చనిపోతే కేటీఆర్ ఎంతమంది పరామర్శించిన వాళ్ళు అధికారం ఉన్నారు? కొండగట్టలో 63 మంది బస్సు బోల్తవాడి చనిపోయిండు. అప్పుడు ఎందుకు రాలే మాజీ ముఖ్యమంత్రులు? చాలామంది ఆయన రైతులు చాలామంది అప్పుడు చాలామంది చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు.
మరి ఏ రైతు కుటుంబాన్ని పరామర్శించిండు, ఏ రైతు కుటుంబానికి నష్టపరిహారం కట్టించిండు. ఇదంతా వాళ్ళకి కింద వాళ్ళ పార్టీ ప్రశ్నార్థకం అయిపోయింది. ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇదంతా డ్రామా. ఈ రామారావు డ్రామా కంపెనీలు ఏమనెత్తుండే. ఇలా కేటీఆర్ ఏమున్నది, ఆ ఊరికో నలుగురు ఊరికో 10 మందికి మొత్తం ఒకసారి జమ చేసి గులాబీ కండువలు వేసుకొని వచ్చేది మనది మార్పు, మనది ఏం మార్పు కోరుకుంటాను. వాళ్ళని అడ్రస్ లేకుండా ప్రజలు పంపించింది. వాళ్ళ అడ్రస్ అనేది మర్చిపోండి మీరు. ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, ఏదైనా ఆపత్తు వచ్చినప్పుడు దేవుడికి దండం పెట్టుకుంటాం. మరి ఆ విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి, మన ధర్మపురి ప్రాంతానికి సకాలంలో వర్షాలు పడక ప్రజలు తీవ్ర ఆందోళన పరిస్థితులు ఉంటే కబడ్డీ ఆడుతాండి పోయి ఫైల్ 1 రైతులు నాట్లేసి ఎప్పుడు వర్షాలు కొడతాయని ఏదైతే మబ్బు పై చూసుకున్న పరిస్థితుల లోపల ఈయన పోయి రిజర్వాయర్ దగ్గర పోయి కబడ్డీ ఆడుతాడు. అసలు ఆయన ఇక్కడ 2004 నుంచి రాజ్యం చేరిండు. ఆయన ఎమ్మెల్యే, ఆయన విప్పు, ఆయన మంత్రి. ఈ నీళ్ళు ఎక్కడికైనా మన ధర్మపురి నియోజకవర్గం నీళ్ళు పోతాయి ఇక్కడ మన నియోజకవర్గానికి? ఇంకా అడిషనల్ టీఎంస్ అని అక్కడ కట్టిళ్ళు. మనం చుక్కు నీళ్ళు పోతాయా? ఎక్కడికి పోతాయి? వాళ్ళ దొరగారికి, వాళ్ళ దొరలు ఉన్నారు. కేసీఆర్ దొరగారికి, కేటీఆర్ దొరగారికి, హరీష్ రావు దొరగారి ప్రాంతాన్ని నీళ్ళు పోతాయి. పెళ్లి ద్వారా మేడారం రిజర్వాయర్కి వస్తే మేడారం రిజర్వాయర్కి నీళ్ళ చుక్కియకుండా మేడారం రిజర్వాయర్కు ఉన్నటువంటి చెరువును దగ్గర తీసి ఇక్కడ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, జాగలు కట్టిస్తా, నేనున్నా అని చెప్పి ఇది పడవ తెప్ప మీద నడుచుకుంటా పెద్ద పెద్ద డ్రామాలు ఆడి మాట్లాడితే ఎట్లా? ఏదైనా ప్రజలు అన్ని గమనిస్తాను. నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లని కేవలం మెదక్, గజ్వేల్ జిల్లాల కోసమే ఉపయోగించకుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మల్యాల, తారుపల్లి, మీర్జంపేట, కాల్వ శ్రీరాంపూర్ గ్రామాల్లో 5 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కాళేశ్వరం ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చుక్క నీరు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలోని 6 లక్షల ఎకరాలకు కాంగ్రెస్ హయాంలో కట్టిన ఎస్ఆర్ఎస్పీ ద్వారానే నీళ్లు అందుతున్నాయని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లోనూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు ప్రాజెక్టును రీకన్స్ట్రక్షన్ చేస్తామని, తుమ్మిడిహట్టి ద్వారా నీటిని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 100% కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, అధికారులు, సర్పంచులు, మార్కెట్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. 5 కోట్లతోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒక పక్క ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు మరి చేసుకుంటూ ఈ 2.5 సంవత్సరాల నుంచి ముందుకెళ్తా ఉన్నాం. ప్రతిపక్షాలు నెగిటివ్ మాట్లాడుతూ ఉన్నాయి. ప్రతిపక్షాలు ఇవాళ మన అధికార పార్టీ మీద, మన ప్రభుత్వం మీద బండ వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో మనందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం, బాధ్యత మనందరిపైన ఉంది. నేను అడుగుతా ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు, నిన్న మొన్న కొప్పీసారు, ఎక్కడ నంది మేడాలు, అక్కడ ఎక్కడో ఫుట్బాల్, క్రికెట్, కబడ్డీ ఆడుతూ ఉన్నాడు. గొప్పలీశ్వరి విధంగా చీములు ఎత్తులుంటే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆనాడు మీరు ఎమ్మెల్యేగా, మంత్రులు పనిచేసిన మీకు నిజంగానే నీతి నిజాయితీ ఉంటే, ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, పెద్దపల్లి జిల్లా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఏ నియోజకవర్గానికి మీరు కాళేశ్వరం నీళ్లు ఏ ఊరికి ఇచ్చిండ్రు, ఏ మండలికి ఇచ్చిండ్రు, ఎన్ని వేల ఎకరాలకు ఇచ్చిండ్రు, ఎన్ని వందల ఎకరాలకు ఇచ్చిండ్రు, ఎన్ని ఎకరాలకు ఇచ్చిండ్రు మీరు చెప్తే నేను ముక్కు మూకి రాస్తా. మీరా మాట్లాడేది దొంగలు. మీరు ఆనాడు కేసీఆర్ అల్లుడు హరీష్ రావు, కేటీఆర్ దొంగలు ముగ్గురు కలిసి మెదక్ జిల్లాకు నీళ్ళు ఎక్కకపోతా అంటే దత్తమ్మ లెక్క చూసిన దొంగలు మీరు. ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల సంక్షేమానికి అండగా ఉంటామని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ సిటీ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్క్ షాప్, హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ కు హెల్త్ కార్డులని పంపిణీ చేశారు. తదనంతరం చేపట్టిన మెడికల్ క్యాంపులో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు సమాజంలోని ప్రతి శుభకార్యంలో కీలక పాత్ర పోషిస్తూ ఆహర్నిశలు శ్రమిస్తున్నారని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ఇటువంటి వర్క్షాప్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అసోసియేషన్ భవనానికి మున్సిపల్ బడ్జెట్ ద్వారా నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, వెంకన్న, శ్రీనివాస్ గౌడ్, సీతారెడ్డి, శ్రీకాంత్, నాగేష్, కౌశిక్, శ్రీనివాసరెడ్డి, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు. ఈరోజు మంచి శుభవార్త. మన కరీంనగర్లో ఫోటోగ్రాఫర్లకు కరీంనగర్ అసోసియేషన్ తరఫున
కరీంనగర్ సిటీ అండ్ ఫోటోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున హెల్త్ కార్డ్స్ మరియు హెల్త్ చెకప్ ఏఐ మీద అవగాహన బిజినెస్ టిప్స్ 21 నాడు ఈరోజు మంగళవారం నాడు శ్రీ కన్వెన్షన్లో జరగడం జరిగింది. చాలా అద్భుతమైన ప్రోగ్రాం. అందరూ ఒక 250 రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 250కి పైన ఫోటోగ్రాఫర్స్లో వచ్చి ఇటు ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. చాలా వీళ్ళందరికీ శుభసూచిక. హెల్త్ కార్డ్స్ మీన్స్ మన మెడికేవర్ హాస్పిటల్ నుంచి వాళ్ళు టై అయ్యారు. ఓపీ ఫ్రీ, మరి 20% 40% ఓన్లీ టెస్ట్లో ఫ్రీ. కొన్ని హాస్పిటల్స్ కరీంనగర్లో రాఘవేంద్ర కానీ, సాయి సింధు కానీ, అమ్మ హాస్పిటల్ కానీ. నేను అన్న ఇక్కడ మన ఫోటోగ్రాఫర్స్కి అందరికీ ఈరోజు హెల్త్ కార్డ్స్ పంపిణీ ఫోటోగ్రఫీ పైన ఏఐ వెడ్డింగ్ పైన క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా బిజినెస్ టిప్స్ పైన మెయిన్గా ఏంటంటే ఫోటోగ్రాఫర్స్కి మనము రాత్రిపూట అటు ఇటు వెళ్తూ ఉంటాం కాబట్టి దానికోసము కొంచెం ప్రమాదకరం ఏమైనా అయితే హెల్త్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఒక 10 కరీంనగర్లోనే ఒక 10 కార్పొరేట్ హాస్పిటళ్లతో టైఅప్ అయి కొందరికి ఓపీ కొన్ని 20 నుండి 30% అట్లా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజా భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఇల్లందకుంటలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా సిపి మొక్కలు నాటారు. విద్యార్థులకి ఎగ్జామ్ ప్యాడ్లు, ప్రజలకి హెల్మెట్లు పంపిణీ చేశారు. పోలీసులు ప్రజల సమన్వయంతోనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని సిపి గౌసాలం తెలిపారు. గ్రామాల్లో మాదక ద్రవ్యాలు, జూదం, సైబర్ మోసాలు, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఇతర అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకి అందజేయాలని కోరారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో వేగం పెంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ ఏసీపీ మాధవి, రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, జమ్మికుంట రూరల్ ఇన్స్పెక్టర్ వెంకట్, ఇల్లందకుంట ఎస్ఐ క్రాంతి కుమార్, పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. విద్యార్థులపై ఢిల్లీలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి అన్నారు. రైతులకి సాగునీరు అందించడంలో కాంగ్రెస్ విఫలమైందని మండిపడ్డారు. నీట్ పరీక్ష రద్దుకు కారణమైన కేంద్ర మంత్రిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీపై ప్రశ్నిస్తే విద్యార్థుల రక్తం కళ్ళచూస్తారా అని ప్రశ్నించారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇందుకు బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అంటూ కాక్రోజ్ పార్టీ పిలుపు మేరకు ఢిల్లీలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేస్తుంటే విచక్షణారహితంగా లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారని మండిపడ్డారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన మోడీ ప్రభుత్వం ప్రజలపై దాడులు చేయడాన్ని ఆయన ఖండించారు. తెలంగాణలో కృష్ణానది కంటే గోదావరి నీళ్లనే ఎక్కువగా ఉపయోగించుకోవాలని సూచించారు. సాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంచాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యాడ సృజన్ కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కసరడి సురేందర్ రెడ్డి, న్యాలపట్ల రాజు, పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, కొట్టె అంజలి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటి పరిణామాలు చూస్తూ ఉంటే అంటే ఈ దేశంలో అందులో దేశ రాజధానిలో కాక్రోచ్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్స్ వేలాదిగా కదిలి అదే ఒక కథన రంగంగా మారిపోయింది. వాస్తవికంగా ఆర్గనైజ్డ్ కాదు. కాకపోతే నీటు పరీక్షలో జరిగినటువంటి పేపర్ లీకేజ్ వల్ల లక్షలాది మంది విద్యార్థులు బాజాలు పడ్డారు. వాళ్ళు అనేక మానసిక వేదకు గురైనటువంటి పరిస్థితి, అనేక పత్రుల్లో హింసకు గురైనటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ ప్రధాని రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ పెడితే దానికి ఇప్పటికీ నరేంద్ర మోడీ నోరు మెదపట్లేదు. అంటే విద్యాశాఖ మంత్రి రాజీనామా పెట్టాలని డిమాండ్. ఎందుకంటే నీటు పరీక్షలు అతి నైతిక బాధ్యత ఎవరు వహించారా? కింద ఉద్యోగులు తప్పు చేసినారు, ఆయన తప్పు చేసినారు, ఈయన తప్పు చేసినారంటే అసలు మెయిన్గా ఎవరు ప్రధాన బాధ్యుడు ఎవరు? వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు
సఫాయి ఆప్నా బీమారీ భగావో కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కరీంనగర్లోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి మేయర్ కొలగాని శ్రీనివాస్ పోస్టర్లను విడుదల చేశారు. జూలై 31వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. సఫాయి ఆప్నా బీమారీ భగావో కార్యక్రమం ద్వారా నగర వ్యాప్తంగా రోజువారీ పారిశుద్ధ్య పనుల్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని మేయర్ అన్నారు. వర్షాకాలం దృష్ట్యా నీటి గుంటల్ని తొలగించి చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడిషనల్ కమిషనర్లు ఆయాజ్, సువార్త, అసిస్టెంట్ కమిషనర్ రాజమనోహర్, డి లచ్చిరెడ్డి, వెటర్నరీ ఆఫీసర్ దుర్గప్రసాద్ రెడ్డి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు స్వామి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కోర్టు తీర్పు ప్రకారం అర్బన్ బ్యాంక్ పాలకవర్గాన్ని యథావిధిగా కొనసాగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి అన్నారు. ఇటీవల హైకోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందని తెలిపారు. కరీంనగర్లోని అర్బన్ బ్యాంక్ కార్యాలయంలో చైర్మన్ గడ్డం విలాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. పాలకవర్గ ఎన్నికలు నిబంధనలకు విరుద్ధంగా జరిగినందునే తాము న్యాయ పోరాటం చేశామని తెలిపారు. తమ పోరాటానికి తగ్గట్టుగా వరంగల్ కోఆపరేటివ్ సొసైటీ హైకోర్టు పాత కమిటీని నియమించాలి అంటూ తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. ఈ విషయంపై సహకార అధికారులకు వినతి పత్రం సమర్పించినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. జూన్ 23వ తేదీన హైకోర్టును ఆశ్రయించగా తన వాదనల్ని పరిగణలోకి తీసుకుని ప్రతివాదులకు నోటీసులను జారీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. అంతేకాకుండా 4 వారాలలోపు పీఏసీ కమిటీ, అఫీషియల్ కమిటీని నియమించాలని తెలిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణలో అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు సూచనలతో బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తామని గడ్డం విలాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు మడపు మోహన్, లక్ష్మణ్ రాజు, అలుగు విద్యాసాగర్, ముక్క భాస్కర్, సందీప్, నాగుల సతీష్, మార్కరాజు తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 1, 2025 రోజున జరిగిన అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలపై అవకతవకలు జరిగాయని నేను డిసెంబర్ 1 రోజు ట్రిబ్యునల్లో కేసు వేయడం జరిగింది. తదనుగుణంగా ట్రిబ్యునల్ డిసెంబర్ 1వ తారీఖు రోజు ఏదైతే ఎన్నికైన కమిటీ ఉందో ఆ కమిటీ మీద స్టే ఇచ్చుకుంటూ అంతకుముందు ఎన్నికలకు ముందు వివాదాస్పద ఎన్నికల ముందున్న కమిటీని కొనసాగించమని ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారం నేను జూలై 7వ రోజు మా కమిటీ బాధ్యతలు తీసుకున్నది. నేను తర్వాత అంతకుముందే నేను హైకోర్టులో కూడా మార్చి 29వ రోజు జరిగిన జనరల్ బాడీ సమావేశం జరగలేదని, నిర్వహించలేకపోయినామని వాళ్ళు పేర్కొన్నారు. కాబట్టి నేను బైలాకు యాక్ట్ ప్రకారం మార్చి 31 లోపు జనరల్ బాడీ సమావేశం జరపనట్టయితే మరునాడు ఆ కమిటీ రద్దు అవుతుందని బైలాలో ఉంది, యాక్ట్లో ఉంది. దాని ప్రకారం నేను డీసీఓ గారికి అనేక వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ డీసీఓ గారు స్పందించకపోవడం వల్ల నేను హైకోర్టును ఆశ్రయించాను. హైకోర్టు వారు గత నెల 23వ తారీఖు నాడు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమనంటే నేను 6వ తారీఖు నాడు ఏదైతే రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్కు దరఖాస్తు చేసుకున్నానో ఆ దరఖాస్తును కన్సిడర్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల కాపీ 23 నాడు ఆదేశాలు ఇస్తే ఆ కాపీ నిన్న నెట్లో పెట్టడం జరిగింది, నా చేతికి అందింది. అందుకొరకే మీ ముందు ఈ విషయాలు గౌరవ సభ్యులందరికీ తెలవాలనే ఉద్దేశంతో ఈ సమావేశంలో తెలియజేయడం జరిగింది. కోర్టు ఆర్డర్ ఏంటంటే నేను ఏమడిగానంటే 31 లోపు ఆ కమిటీ రద్దయిపోయింది కాబట్టి స్పెషల్ ఆఫీసర్ని కానీ పర్సన్ ఇన్ఛార్జ్ కానీ కమిటీని కానీ నియమించమని కోరాను. దాన్ని కన్సిడర్ చేసింది. అప్పటికే కింది కోర్టు అంటే ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చింది. మేము ఈ సీట్లో కూర్చున్నాం కాబట్టి మాదే కంటిన్యూ అవుతుందని మేము అనుకుంటున్నాను. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలుగు ఇండ్లలో పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. మహిళలంతా ఒక్కచోట చేరి గోరింటాకు పెట్టుకుంటూ సందడి చేస్తుంటారు. ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాల్లో భాగంగా మంకమ్మ తోటకు చెందిన మహిళలు ఉత్సవాలు జరుపుకున్నారు.
గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిమల అరచేత మొగ్గ తొడగింది ఎంచక్క పండిన ఎర్రని చుక్క ఎంచక్క పండిన ఎర్రని చుక్క కన్నే పేరంటానికి శ్రీరామ రక్ష కన్నే పేరంటానికి శ్రీరామ రక్ష. కరీంనగర్లోని మంకమ్మతోట రాజీవ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఆషాఢ మాస గోరింటాకు సంబరాలు వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మహిళలు సాంప్రదాయాన్ని ప్రతిబింబింపజేసేలా వినూత్న రీతిలో కార్యక్రమాలు నిర్వహించారు. పసుపు కుంకుమలతో సుందరంగా అలంకరించిన రోకళ్లను ఒకచోట చేర్చారు. ప్రత్యేక కుండీలో పెరిగిన గోరింట మొక్క నుంచి తాజా ఆకులను సేకరించి రోకళ్లతో దంచి గోరింటాకు ముద్దను తయారు చేశారు. గోరింటా పూచింది కొమ్మ లేకుండా అంటూ మహిళలు పాడుకున్న సాంప్రదాయ పాటల హోరు మధ్య ఒకరి చేతికి మరొకరు ఎంతో ప్రేమగా గోరింటాకును అలంకరించుకున్నారు. ఆ తర్వాత మహిళలందరికీ గాజుల పంపిణీ చేసి ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకుంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఆషాఢ మాసంతోనే పండుగలు వరుసగా ప్రారంభం అవుతాయని యూట్యూబ్ స్టార్ సునీత అన్నారు. కేవలం సాంప్రదాయమే కాకుండా గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గి చేతులకు ఎటువంటి చర్మ వ్యాధులు సోకకుండా ఉంటాయని దాని ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మంకమ్మతోట రాజీవ్ డెవలప్మెంట్ కాలనీ మహిళలు పాల్గొన్నారు. ఆషాఢం అంటేనే ఆడవాళ్ళకు చాలా ఇష్టం అండి. అందులోనూ ఇప్పటి నుండి పండుగలు అవి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి మన సాంప్రదాయాలు. అందులో ముఖ్యంగా ఫస్ట్ ఆషాఢంలో వచ్చేది గోరింటాకు సంబరం. ఈ సంబరాలు జరుపుకుంటున్నాం మేము ఇవాళ అందరం కాలనీవాసులం అందరం ఆడవాళ్ళం కలిసి. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ప్రతి సంవత్సరం మేము ఇలానే జరుపుకుంటాము. మా మంకమ్మ తోటలో మా ఫ్రెండ్స్తో ఆషాఢ మాస సందర్భంగా మేము గోరింట సంబరాలు చేసుకుంటున్నాం. చాలా బాగుంది. చాలా మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాము. ఇలా అందరూ పెట్టుకుంటున్నారు. ఈ ఆనవాయితీగా వచ్చింది కాబట్టి ఇలా సంబరాలు అయితే చేసుకుంటున్నాము. గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిమల అరచేత మొగ్గ తొడగింది ఎంచక్క పండిన ఎర్రని చుక్క ఎంచక్క పండిన ఎర్రని చుక్క కన్నే పేరంటానికి శ్రీరామ రక్ష కన్నే పేరంటానికి శ్రీరామ రక్ష. ఢిల్లీలో ధర్నా చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ టియర్ గ్యాస్ ప్రయోగించడం దుర్మార్గమని రాష్ట్ర ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్ అన్నారు. ఎస్ఎఫ్ఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు కరీంనగర్లో నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. నీట్ పరీక్ష రద్దుకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్లోని ఆర్ట్స్ కళాశాల నుండి తెలంగాణ చౌరస్తా వరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ చౌక్ వద్ద నిరసన తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు యువత ఉద్యమిస్తున్నారని రాష్ట్ర ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు రజనీకాంత్ అన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులు యువతపై పోలీసులు టియర్ గ్యాస్ వాటర్ క్యాన్లను ఉపయోగించి లాఠీచార్జ్ చేయడాన్ని తప్పుపట్టారు. నీటి పరీక్ష రద్దుకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రిని రాజీనామా చేయించలేని స్థితిలో ప్రధాని మోడీ ఉన్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ హక్కులను హరిస్తూ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు ఈ అంశంపై స్పందించడం లేదని విమర్శించారు. నీటి పరీక్షలో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్, ఇసాక్, సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్, గర్ల్స్ కన్వీనర్ మానస, జిల్లా కమిటీ సభ్యులు రోహిత్, రాకేష్ పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ పిలుపు మేరకు కరీంనగర్లో నిరసన చేయడం జరుగుతుంది. ఈ నిరసన ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో విద్యార్థుల భవిష్యత్తును విద్యార్థుల యొక్క భవిష్యత్తును అంధకారంలో నెడుతూ ఏదైతే దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాసిర్రో నీట్ పరీక్షల్లో లీకేజీకి కారకులైన ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన నైతిక బాధ్యత వహించి ఈరోజు రాజీనామా చేయాలని జంతర్ మంతర్ వద్ద దాదాపుగా 22 రోజులుగా ఈరోజు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉన్నది. నీట్ సంబంధించిన పరీక్ష రాస్తే అనేక అవకతవకలు జరిగిన పరిస్థితి ఈ దేశంలో కనిపిస్తుంది. కాబట్టి తక్షణమే ఎన్టీఏని రద్దు చేయాలి. దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈరోజు మంత్రులు బీజేపీ మంత్రులు సంబంధించింది, ఈరోజు బెండి సంజయ్ సంబంధించింది. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే విద్యార్థులందరూ బొట్టు పెట్టుకొని ఈరోజు పాఠశాలకు రమ్మంటే అని చెప్పేసి మీరు నిర్ణయం
చేస్తామని చెప్పిస్తున్న బండి సంజయ్కి ఈరోజు విద్యార్థులు ఈరోజు కనీసం ఈరోజు ఈ దేశంలో 12 లక్షల విద్యార్థులు ఎన్డీఏ నీటి సంబంధించిన పరీక్ష రాసి అవకతవకలు జరిగి విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే దానిపైన చిత్తశుద్ధి లేదా అని చెప్పేసి బండి సంజయ్ నడుతున్నాం. ఈ దేశంలో అల్లర్లకు ఈరోజు గొడవలు పెట్టడానికి ఉన్న శ్రద్ధ ఈరోజు విద్యార్థుల పడే ఈ బండి సంజయ్ కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులకు ఎందుకు లేదని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఢిల్లీ జంతర్ మంతర్ నుంచి ఏదైతే భారతదేశ విద్యార్థి లోకం ఏదైతే నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఏదైతే ఉద్యమాన్ని ఢిల్లీలో చేపట్టిరో దానికి ఒక న్యాయవాదిగా విద్యార్థి లోకానికి నేను మద్దతు ప్రకటిస్తూ అదేవిధంగా అన్ని విద్యార్థి సంఘాలు కూడా బయటికి వచ్చి నిన్న ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థుల మీద జరిగినటువంటి దమన కాండను, లాఠీ చార్జును, టియర్ గ్యాసును, గుండాల చేతికి లాఠీలు ఇచ్చి పోలీసు వాళ్ళ పక్కన నిలబెట్టించి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసినటువంటి వాళ్ళ మీద వాళ్ళను గుర్తుపట్టి వాళ్ళ మీద కేసులు పెట్టించేంత వరకు కూడా వదలకుండా ఏదైతే 20 మంది విద్యార్థులు నీటు రాసినటువంటి విద్యార్థులు చనిపోయారో వాళ్లకు ప్రతి కుటుంబానికి కూడా కేంద్ర ప్రభుత్వం 1 కోటి రూపాయలు వాళ్లకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కరీంనగర్లోని శ్రీ యజ్ఞ వరాహస్వామి ఆలయంలో సుదర్శన జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మందిరాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, సుదర్శన స్వామి అభిషేకంతో పూజలు ప్రారంభమయ్యాయి. అగ్ని ప్రతిష్ఠ, సుదర్శన మూలమంత్ర, సుదర్శన శతక, నారసింహ, వరాహ మంత్రాలతో సుదర్శన హోమం కన్నుల పండువగా కొనసాగింది. పూర్ణాహుతి, మహదాశీర్వచనం అనంతరం భక్తులకి తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ భాష్యం వరప్రసాద్, ట్రస్టీలు నరేందర్, వెంకటేశ్వర రెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి ఆధ్వర్యంలో రైతులకి ఆరుతడి పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక నీటి కొరత ఏర్పడిందని చెలుకల తిరుపతి అన్నారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఎల్నినోను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకి మార్గదర్శకాలు జారీ చేసిందని చెప్పారు. నీటిపై ఆధారపడి పంటలు వేయకుండా ఆరుతడి పంటల్ని సాగు చేస్తే నష్టం వాటిల్లకుండా ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, మండలాధ్యక్షుడు ఎర్రం గంగా నర్సయ్య, ఆత్మ కమిటీ మెంబర్లు కటుకూరి దాసు, దేశవేణి శ్రీనివాస్, వార్డు మెంబర్ ద్యావాల రవి, ఆర్మూర్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ వర్షాభావ పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మొన్నటి రోజు అధికారికంగా సమావేశం ఏర్పాటు చేసి అగ్రికల్చర్ ఆఫీసర్లతో, శాస్త్రవేత్తలతో ఎలినినో తుఫాన్తో చాలా ఎఫెక్ట్ అవుతుంది గ్రామాల్లో. రైతులు కానీ వివిధ పంటలకు ఏ విధంగా నీరు అందించాలనే ఉద్దేశంతో ఒక గొప్ప మీటింగ్ పెట్టి ప్రతి మండలంలో రైతు వేదికల వద్ద ఈ ఏఈఓలతో, ఈ రైతులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని వారు సూచించడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు ఆదిశన్న గారు కూడా నిన్న రోజు కూడా చంద్రుతిలో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని దసరా నాయక్ తండాలో గిరిజనుల ఆరాధ్య పండుగైన శీతలా భవానీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఆవుల మందను పూజించి అడవిలో వదిలిపెట్టిన అనంతరం గ్రామంలోని గిరిజన మహిళలు, యువతులు నైవేద్యాలను డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా ఆలయాల వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభం అయ్యే దశలో ఈ శీతలా పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని మహిళలు తెలిపారు. ఈ పండుగ వల్ల వర్షాలు బాగా కురిసి పాడి పంటలు బాగా పండుతాయని చెప్పారు. పశు సంపద బాగుంటుందని గిరిజనుల నమ్మకం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తండా మహిళలు, యువతులు, ప్రజలు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం వెలిచాల గ్రామంలో రోడ్డును నిర్మించి వదిలేశారు అంటూ గ్రామస్తులు ఆందోళనకి దిగారు. సుడా నిధులు 20 లక్షల రూపాయలతో ఎస్సీ కాలనీ నుండి రేణుకెల్లమ్మ ఆలయం వరకు రోడ్డు పనులు ప్రారంభించారని గ్రామస్తులు తెలిపారు. 3 రోజులు గడుస్తున్నా క్యూరింగ్ కోసం నీరు పట్టడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రోడ్డు క్యూరింగ్కు నీరు అందడం లేదు అన్నారు. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సీసీ రోడ్డు పనులు 3 రోజుల క్రితమే పూర్తయినా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రోడ్డు దెబ్బతినే పరిస్థితి ఉందని సర్పంచ్ వీర్ల నరసింగారావు అన్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెలిచాల ఎస్సీ కాలనీ నుండి రేణుకాయలమ్మ గుడి వరకు 20 లక్షల రూపాయలు సీసీ రోడ్డు కోసం నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచింది. ఇందులో రొడ్డ భరద్వాజ్ అనే కాంట్రాక్టర్ పనిని తీసుకొని పనులు చేపట్టిండు. గత 2 రోజులు 3 రోజుల క్రితమే పని పూర్తయింది. క్యూరింగ్ అనేది అసలే లేదు. మీకు చూస్తాను కదా ఇట్లా ఈ విధంగా ఉంది. సీసీ రోడ్ అనేది అసలు వేసిన తర్వాత 2 రోజులే నీళ్ళు బాగా తాగుతుంది. ఈ 2-3 రోజులే అసలు నీళ్ళు లేవు. కాంట్రాక్టర్ వైపు వచ్చింది లేదు. ఇక్కడికి ఎవరికో చెప్పిపోయిండు. ఈ క్వాలిటీ ఈ విధంగా ఉంది. మామూలుగా అసలు సుడా పనులే ఈ విధంగా ఉంటాయని మాకు అనిపిస్తుంది. మామూలుగా పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఇలాంటి పనులు ఉండవు. క్యూరింగ్ లేకుండా అనేది ఉండదు. మాల ఎస్సీ వాడకెళ్ళి ఎల్లమ్మ గుడి రాక 315 మీటర్ల సీసీ రోడ్డు శాంక్షన్ చేసిర్రు. దానికి ఇప్పుడు 3 రోజుల నుంచి నీళ్లు సరిగా క్యూరింగ్ చేస్తలేరు, ఏం చేస్తలేరు. అధికారులకు చెప్తే నిర్లక్ష్యం వహిస్తుర్రు. ఎవరు అచ్చుడు లేదు, ఇక్కడికి చూసు లేదు. కాంట్రాక్టర్ కూడా చెప్తే ఆయన కూడా ఇప్పటివరకు రెస్పాన్స్ లేదు, ఏది లేదు. ఇక ఇప్పుడు చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి వాటర్ వాడుతుర్రు. ఇప్పుడు ఇది వెలిచాల సీసీ రోడ్ పరిస్థితి. ఇప్పుడు అంతా సరిగా నాసిరకమైన ఇసుక కంకర వాడుతుర్రు. మా సీసీ రోడ్డు మన ఎస్సీ కాలనీ నుంచి వెళ్ళి ఎల్లమ్మ గుడి వరకు 315 మీటర్లు వేయడం జరిగింది. 12 ఫీట్లతోటి. ఇది సుడా పరిధి కింద 20 లక్షల టెండర్ ఇది. కాబట్టి ఏంటంటే ఇది 3 రోజుల సీసీ రోడ్ వేసి ఇప్పటి వరకు వాటర్ పట్టడం లేదు, క్యూరింగ్ లేదు, ఏది లేదు. ఎవరు అధికారులు వచ్చిన లేరు, పట్టించుకున్న లేరు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.